ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: దేశీయ లభ్యత కోసం ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు 67,000 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇవాళ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకుంటారు. విజయవాడలో మరో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం త్వరలో ఏర్పాటు కానుంది. నా భూమి నా దేశం ప్రత్యేక రైలు విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయిందని కె. తారక రామారావు తెలిపారు. వరల్డ్ కప్ క్రికెట్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్పై నెదర్లాండ్స్ విజయాలు నమోదు చేశాయి. వార్తల వివరాలు: ఉల్లిపాయల కనీస ఎగుమతి ధరను టన్నుకు $800 అంటే కేజీకి సుమారు 67 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయ మార్కెట్లలో ఉల్లిపాయలు అందుబాటులో ఉండడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతి ధరలు నేటి నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుత రబీ సీజన్లో ఉల్లి నిల్వలు తగ్గిపోతున్నందున దేశీయ అవసరాల కోసం తగినన్ని నిల్వలు అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులను తగ్గించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 105వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి మన్ కీ బాత్పై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించే ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం ఈ రాత్రి 7:45 ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రంగా త్వరలో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ప్రారంభమవుతుందని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష అధికారికంగా ప్రకటించారు. ఇకపై పాస్పోర్ట్ల ముద్రణ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నుంచే జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పాస్పోర్టు సేవా కేంద్రానికి అదనంగా మరో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం వస్తుందన్నారు. ప్రస్తుతం రోజుకు 2,000 దరఖాస్తులు వస్తున్నాయని వెల్లడించారు. కోవిడ్ తర్వాత పాస్పోర్టు దరఖాస్తులు గణనీయంగా పెరిగాయని శివహర్ష వివరించారు. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయగల సత్తా భారతదేశానికి ఉందని, G20 సదస్సు నిర్వహణే దానికి నిదర్శనమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాలలో తయారైన వైద్యులు దేశ విదేశాల్లో ఘనకీర్తి ఆర్జించారన్నారు. ఏ సంస్థకైనా పూర్వ విద్యార్థులు ఒక ఆస్తి అని, వారి సేవలు దేశ భవిష్యత్తుకు దిక్సూచిలా ఉపయోగపడాలన్నారు. వైద్యులకు నైతిక విలువలు ఎంతో ముఖ్యమని, వాటిని విడిచిపెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. మొదటిసారి విశాఖపట్నం పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ శనివారం తూర్పు నావికాదళాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతికి తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధర్కర్ నేతృత్వంలో నావికాదళం గౌరవ వందనం సమర్పించింది. ఉపరాష్ట్రపతి నేవీ పెరేడ్ను సమీక్షించారు. ఈఎన్సీ ఆవరణలో మొక్కలు నాటారు. నేవల్ డాక్యార్డ్ను సందర్శించారు. అనంతరం ఢిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణలో మత కల్లోలాలు, బాంబు పేలుళ్లు, కరువు, కర్ఫ్యూ, కరెంటు కోతలు లేకుండా 9.5 పాలన ప్రగతిదాయకంగా సాగిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈ 9.5 తెలంగాణలో ఎన్నో మార్పులు చేసి చూపించామని, ఐటీలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయిందని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్తిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం సాధించామని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమకే విజయం చేకూరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా విజయవాడ నుంచి అమృత్ కలశ్ యాత్ర ప్రత్యేక రైలు బయలుదేరింది. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రదేశాల నుంచి సేకరించిన మట్టితో కూడిన కలశాలను ఆ రైలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1,100 మంది వాలంటీర్లు 824 కలశాలతో ఈ రైలులో బయలుదేరారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ జెండా ఊపి రైలును సాగనంపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను నిన్న మూసివేశారు. గత అర్ధరాత్రి దాటాక 1 గంట నుంచి 2:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం చోటు చేసుకుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను మూసివేశారు. తిరిగి ఈ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు ఆలయం తలుపులు తెరిచారు. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా నిన్న రాత్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలకు అర్చకులు కవాట బంధనం చేశారు. గ్రహణం తర్వాత ఈ తెల్లవారుజామున కవాట ఉద్ఘాటన చేశారు. ఈ ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి, ఇతర ఆర్జిత సేవలకు అనుమతిస్తారు. క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ధర్మశాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగింది. కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 109, వార్నర్ 81 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడింది. 9 వికెట్లకు 383 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్లో 2 ఇన్నింగ్స్లోనూ ఇంత భారీ స్కోరు నమోదవడం ఇదే మొదటిసారి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టును నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ 68 పరుగులతో టీంను ఆదుకున్నారు. డచ్ జట్టు 50 ఓవర్లలో 229 పరుగులు సాధించింది. డచ్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో ప్రత్యర్థిని నియంత్రించారు. బంగ్లాదేశ్ జట్టు 142 పరుగులు మాత్రమే చేసి 42.2 ఓవర్లలో ఆలౌట్ అయింది. చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు సాధించిన పతకాల సంఖ్య 100కు చేరింది. అథ్లెటిక్స్లో దిలీప్ మహదూ గవిత్ నిన్న స్వర్ణ పతకం సాధించడంతో భారత్ తొలిసారిగా ఆసియా పారా క్రీడల్లో పతకాల సెంచరీ పూర్తి చేసింది. పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకండ్లలో దిలీప్ పూర్తి చేశారు. ప్రపంచ పక్షవాత నివారణా దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పక్షవాతం వచ్చిన 3 గంటల్లో సరైన చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని అవగాహన కల్పిస్తూ ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని ప్రతి ఏటా అక్టోబర్ 29వ తేదీన నిర్వహిస్తున్నారు. పక్షవాతం బారిన పడి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పక్షవాతం అనంతరం మెరుగైన జీవనాన్ని సాగించేందుకు పాటించవలసిన విధానాల పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ పక్షవాత నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడ డివిజన్లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు విశాఖపట్నం, విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారు. విజయవాడ, ఏలూరు, నిడదవోలు మీదుగా నడిచే రైళ్లను విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. ఎర్నాకుళం, పాట్నా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 30న, బెంగళూరు, గౌహతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నవంబర్ 1, 3వ తేదీల్లో, ముంబై, భువనేశ్వర్, కోణార్క్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 30, నవంబర్ 1, 3, 4 తేదీల్లో మళ్లించిన మార్గంలో నడుస్తాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో ఈ రైలు ఆగదని, ప్రజలు మార్పులను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయ లభ్యత కోసం ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు 67,000 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇవాళ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకుంటారు. విజయవాడలో మరో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం త్వరలో ఏర్పాటు కానుంది. నా భూమి నా దేశం ప్రత్యేక రైలు విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయిందని కె తారక రామారావు తెలిపారు. వరల్డ్ కప్ క్రికెట్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్పై నెదర్లాండ్స్ విజయాలు నమోదు చేశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.